కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలో లభించే తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి వాటిని కుండీల్లో భద్రపరచడం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ తెలిపారు. సబ్బవరం కస్తూరిబా బాలికల పాఠశాలను శనివారం దర్శించిన ఆయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి ఎస్ సందీప్ కుమార్ కేజీబీవీ విద్యార్థులతో డెమో చేయించి నిర్మించిన తడి చెత్త, పొడి చెత్త పిట్లను పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన సేంద్రియ ఎరువులను ఉపయోగించి పెంచుతున్న ఆకుకూరలు, మడులు చూసి జేసీ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇచ్చిన విత్తనాలు స్వయంగా నాటారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణ కోసం విద్యార్థి దశ నుంచి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రూపొందిస్తుందని అన్నారు. క్షేత్రస్థాయిలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న అధికారులను జేసీ అభినందించారు. అంతకుముందు పాఠశాలలో ఏర్పడే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి సేంద్రియ ఎరువులుగా తయారు చేసే విధానాన్ని డిపిఓ సందీప్ విద్యార్థులకు, అధికారులకు వివరిస్తూ ఎక్కడైనా చెత్తను ఒకే చోట పోగు చేసి తగలబెట్టడం వలన వెదజల్లే కాలుష్యం, తద్వారా ప్రజలకు ఆ విషవాయువుల వల్ల కలిగే వ్యాధులను వివరించడంతో పాటు వాటిని వేరు చేసి సేంద్రియ విధానంలో ఉపయోగించుకుంటే పంటలకు, ప్రజలకు కలిగే లాభాలు వివరించి పలువురిని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ని ఆకట్టుకున్నారు. ఈ మట్టి గొంతులు తవ్వి అందులో వేసేస్తాం. వేసిన తర్వాత కొంతకాలానికి ఆర్గానిక్గా మారిపోతుంది. డీకంపోజ్ అయిన తర్వాత ఎనీ వెట్ వేస్ట్ బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. బయోడిగ్రేడబుల్ అయిపోయిన తర్వాత మనకి ఎరువుగా మారుతుంది. సో ఒక్కసారి మనము అది అంతా కలిపేసి బయట వేస్తే దాన్ని మనం ట్రీట్ చేయడం ఇంపాసిబుల్ టాస్క్. ఈ రోజునే మీ కళ్ళ ముందు ఇక్కడ చేయడం జరిగింది. ఇందులో 4 రకాల వ్యర్థాలు వచ్చినాయి. తడి చెత్త, పొడి చెత్తలో ప్లాస్టిక్ పొడి చెత్త, పేపర్లతో కూడిన పొడి చెత్త, అదేవిధంగా కొంత మెడిసిన్స్ తాలూకా యూజ్ చేసిన కవర్లు వచ్చినాయి. ఇదంతా కూడా సెగ్రిగేట్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ప్రకృతికి అనుకూలమైన విధంగా చేసుకోగలుగుతాం. అదర్వైజ్ మొత్తం ఒక గ్రామంలో కానీ ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ మొత్తం వేస్ట్ అంతా తీసుకువెళ్ళి ఒక చోట డంప్ వేస్తే ఆ డంప్ని సెగ్రిగేట్ చేయలేక దాన్ని మనం ఇన్కేస్ తగలబెట్టేస్తే కనుక అది పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన తడి చెత్తని వర్మీ కంపోస్ట్గా మార్చుకొని పొడి చెత్తని మనకి స్వచ్ఛరథం అనే కాన్సెప్ట్ ఉంది. స్వచ్ఛరథం ప్రతి మండలంలో స్వచ్ఛరథం పెట్టాము. స్వచ్ఛరథంలో భాగంగా వాళ్ళు ప్రతి గ్రామానికి వస్తారు. ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా వచ్చే విధంగా ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఎంపీడీ గారు, తహసీల్దార్ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు. సో వీళ్ళందరి సహకారంతో, ఇక్కడ స్కూల్ యాజమాన్యం సహకారంతో, ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారు, అకాడమిషియన్స్, స్కూల్ లీడర్స్, మొత్తం పిల్లలందరూ కూడా కలుసుకుంటే భవిష్యత్ మీ తరంగా ఇది. సో దీన్ని మనం చాలా అద్భుతంగా ఒకటి వర్మీ కంపోస్ట్గా మార్చుకోవచ్చు, సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చు. రెండోది ఈ ప్లాస్టిక్ని ఈ స్వచ్ఛరథం వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు దానికి ప్రతి దానికి ఒక రేట్ ఉంది. ఐరన్కి, ఈవెన్ థర్మాపోల్కి, అట్టపెట్టలకి, పేపర్లకి, న్యూస్ పేపర్లకి, మనం వాడేసిన టెక్స్ట్ బుక్, రఫ్ బుక్స్కి అన్నిటి కూడా వాళ్ళు తీసుకెళ్తారు. దానికి ఒక రేటు గట్ట రేటు సరిపడా సరుకులు ఇస్తారు. ఇన్ కేస్ మనకి పిల్లలకి బుక్స్ కావాలంటే ఈ పాత బుక్స్ అమ్మేసి కొత్త బుక్స్ తీసుకోవచ్చు. సో మన స్కూల్లో మీకు ఆ విధంగా అడిగితే వాళ్ళు భవిష్యత్తులో ఆ బుక్స్ కూడా తీసుకొస్తారు. సో ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం పర్యావరణాన్ని, పరిసరాలని, పరిసరాల పరిజ్ఞానం అని చెప్తాను, చదువుకుంటాను. The third Saturday, and as per our scheduling, we are doing Swadandhra Swachhandra with zero waste theme. So here, in the zero waste idea is that we will segregate the waste at the source only, and then that source, that segregated waste we will be using for the wet composting and for the selling of the remaining material through our Swachh Ratnam initiative. That is the idea, and our objective is that we will be able to avoid all the land fillings, all the dumps through this initiative, and we will also be generating good enough resources to ensure sanitation at every level. That is the idea, and we are committed, and we are getting the proper support from all the departments in this. We are sure that we will get very good results from this. Thank you.